జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమరశంకం. మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి. అమరావతికి కొత్త విద్యాలయాలు రాబోతున్నాయండి. అవేంటి అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఇది వచ్చేసరికి XLRI అండి, జంషెడ్పూర్. ఇది IIMLతో కంపీట్ చేస్తుంది మేనేజ్మెంట్ స్టడీస్లో అనమాట. ఆ రేంజ్ ఉంటుంది ఇది. దానికి 2014 to 2019 మధ్యలో టీడీపీ గవర్నమెంట్ ఉంది కదండి, అప్పుడు బాబు గారు ఈ యూనివర్సిటీకి 50 ఎకరాలు కేటాయించారు ఇక్కడ. కాకపోతే ఏమైందంటే తర్వాత వచ్చిన గవర్నమెంట్ చొరవ చూపకపోవడం, అది విరమించుకున్నారు. ఇంకా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకూడదు అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. బట్ చంద్రబాబు నాయుడు గారు మళ్ళా వాళ్ళతో మాట్లాడటం ఇవన్నీ చేయడం వల్ల మళ్ళీ వాళ్ళు వస్తున్నారు, స్టార్ట్ చేయబోతున్నారు యూనివర్సిటీని అయితే కొత్తగా. ఇది వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి బిట్స్ పిలానీ అండి. దీని గురించి అందరికీ తెలిసిందే కదా. బిట్స్ పిలానీకి కొత్తగా 70 ఎకరాలు, బిట్స్ పిలానీ అనేది 70 ఎకరాల్లో స్టార్ట్ చేయబోతున్నారు అమరావతిలో. ఇది అంటే ల్యాండ్ అలాట్మెంట్ ఇవన్నీ కూడా జరిగినాయి అంట. ఎక్కడ అనేది నేను కొన్ని నెక్స్ట్ వచ్చే వీడియోలో చెప్తాను. ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ లేదు ఎక్కడ రాబోతుంది అన్నది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి SRM యూనివర్సిటీ. ఈ SRM యూనివర్సిటీ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. 18 నుంచే జరిగినాయి క్లాసులు అనేవి. 1817 నుంచే స్టార్ట్ అయిపోయినాయి. 2017, 2018 నుంచే స్టార్ట్ అయింది క్లాసులు అనేవి అమరావతిలో. బట్ ఇప్పుడు మళ్ళీ ఇంకో 100 ఎకరాలు ఎక్స్ట్రా తీసుకున్నారు. దేనికోసం అంటే ఇది యూనివర్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన ఒక వాళ్ళ ఓన్ యూనివర్సిటీ కూడా స్టార్ట్ చేస్తారంట. అది కాకుండా స్కిల్ డెవలప్మెంట్ హబ్ అని చెప్పేసి అదొకటి స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ వాళ్ళ ప్రైవేట్గా కన్స్ట్రక్షన్ చేసుకుని వాళ్ళ కార్యకలాపాలను నిర్వహించుకోవడానికి ఒక 100 ఎకర్స్ గవర్నమెంట్ నుంచి మళ్ళీ తీసుకుంటున్నారు వాళ్ళు. ఈ మూడు కాకుండా నెక్స్ట్ ఇంకోటి త్రిభువన్ దాస్ సహకారి యూనివర్సిటీ అండి. యాక్చువల్గా ఇది గుజరాత్లోనే ఆనంద్లో స్టార్ట్ అయింది ఉంది. మన ఎంటైర్ కోఆపరేటివ్ సొసైటీ సీట్కి సంబంధించినటువంటి యూనివర్సిటీ అనమాట. త్రిభువన్ దాస్ అన్న ఆయన హీఈస్ ద ఫాదర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఇన్ ఇండియా అనమాట. హీఈస్ ఫ్రమ్ గుజరాత్. సో అందుకని చెప్పి ఆయన పేరు మీద ఈ యూనివర్సిటీని స్టార్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ 2025లో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్ లో బిల్ కూడా పాస్ అయింది లోక్సభలో. అయితే ఈ యూనివర్సిటీని ఆనంద్లో స్టార్ట్ ఉంది కదండి, ప్రస్తుతానికి స్టార్ట్ అయ్యి ఉంది కదా, దీన్ని మన అమరావతిలో స్టార్ట్ చేయడానికి నెక్స్ట్ ఫర్దర్ గా ఎక్స్టెన్షన్ అంటే రెండోది వచ్చేసరికి మన అమరావతిలో స్టార్ట్ చేయడానికి చూస్తున్నారు. దానికి మన స్టేట్ గవర్నమెంట్ కూడా సుముఖంగా ఉంది ల్యాండ్ ఇవన్నీ ఇవ్వడానికి. ఇది కానీ వస్తే ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ అవుతుందండి. 8 lakh పీపుల్కి ఎవ్రీ ఇయర్ 8 లక్షల మంది ఇక్కడ కానీ ఆనంద్లో కానీ 8 లక్షల మందికి ట్రైనింగ్ అయ్యి ఈ సహకారి ఈ కోఆపరేటివ్ సొసైటీస్లోకి వాళ్ళు వెళ్ళి వాళ్ళ స్కిల్స్ అన్ని ఇంప్రూవ్ చేసుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ జాబ్ సంబంధించిన. ఇది కూడా ఒక గేమ్ చేంజర్ కాబోతుంది అమరావతికి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ESI హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్ అండి. ఇది 25 ఎకరాల్లో స్టార్ట్ చేస్తున్నారు. దీనికి ఆల్రెడీ 2014 to 2019 మధ్యలోనే జరిగినాయి ఒప్పందాలు అవన్నీ. కానీ అంతకు చెప్పాం కదండి, నా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి అని. వాటిలో ఇది ఒకటి 25 ఎకర్స్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఇవన్నీ స్టార్ట్ చేయబోతున్నారు ఇవన్నీ. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి L&T వాళ్ళు 10 ఎకరాలు తీసుకున్నారు నాలెడ్జ్ హబ్లోనండి. ఈ 10 ఎకరాల్లో ఏంటంటే IT టవర్స్ కడతారంట వాళ్ళు. ఐటీకి సంబంధించిన కంపెనీస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కానీ ఆ టవర్స్ లా వస్తాయి. సో ఈ 6 ఇన్స్టిట్యూషన్స్ వరల్డ్ క్లాస్ బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అండి. ఇవి కానీ వస్తే అమరావతికి ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటివి ఇంకో 130 ఇన్స్టిట్యూషన్స్ కానీ, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ రాబోతున్నాయి ఫ్యూచర్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను నా ఈ వీడియో ద్వారా అమరావతి అప్డేట్స్ని రెగ్యులర్గా ఎప్పటికప్పుడు ఇస్తుంటాను. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.